Hey to all my viewers, welcome back to my channel Havish and their mom talks. ఈరోజైతే తిరుపతికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తా, చూసేయండి. ఇంకా మేమైతే యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది మొత్తం యూనివర్సిటీ ఏరియా అనే చెప్పొచ్చు. పద్మావతి నగర్ అని కూడా అంటారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే తీసుకెళ్తారనమాట ఆటో వాళ్ళు. ఎవరైనా కానీ వెళ్ళాలంటే పద్మావతి మహిళా యూనివర్సిటీ అని అయితే చెప్పాలి. కాలేజ్ అంటే వేరే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి యూనివర్సిటీ అనమాట. ఇక్కడ హాస్టల్ గేట్ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే హాస్టల్ గేట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ మార్నింగ్ 10 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందన్నమాట. ఆఫ్టర్ 10 క్లోజ్ చేసేస్తారు హాస్టల్ గేట్ కాబట్టి. మరి ఈవినింగ్ 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఈ లైన్లో మొత్తం రెస్టారెంట్స్, హాస్టల్స్, జిరాక్స్ సెంటర్స్, షాప్స్ అన్నీ మనకు కావాల్సినటువన్నీ యూనివర్సిటీ దగ్గరే ఉంటాయి. ఇంకా యూనివర్సిటీకి ఆపోజిట్లో అయితే కొత్తగా విశాల్ మార్ట్ అయితే వేశారనమాట. రీసెంట్గానే వేశారు అది. ఇక్కడ ఇంకా ఏటీఎం సెంటర్ కూడా ఉంటుంది. అలానే బ్యాంక్ కూడా లోపలే ఉంటుంది యూనివర్సిటీలోనే. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెయిన్ గేట్ అనమాట. ఇదైతే కాలేజ్ టైమింగ్స్లో ఓపెన్లో ఉంటుంది. హాలిడేస్ ఉన్న మార్నింగ్ టైమ్స్ అలా అంతా హాస్టల్ గేట్ అనమాట ఓపెన్లో ఉండేది. ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసాం. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ నందమూరి తారక రామారావు స్టాచ్యూ అయితే ఉంటుంది, సీనియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇంకా ఇలా రైట్కి అయితే వెళ్తున్నాం. నేను వచ్చేసి ఇప్పుడు డీన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో ప్రొవిజనల్స్ కోసం అప్లై చేయడానికి వెళ్ళా అనేసి. ఇప్పుడైతే వెళ్తున్నా డీన్ ఆఫీస్ దగ్గరికి. మనం ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో దగ్గర ఉండే డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అనేసి అంటే అది మా డిపార్ట్మెంటే, ఎంసీఏ డిపార్ట్మెంట్ అనమాట. అక్కడ లెఫ్ట్లో ఉంటుంది, చూపిస్తాలండి అది కూడా. స్ట్రైట్గా అయితే డీన్ ఆఫీస్కి అయితే మేమైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలోనే ఎంబీఏ బ్లాక్ కూడా ఉంటుంది, బిజినెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కనిపించింది కదా. ఇక్కడ లైబ్రరీ కూడా, ఇందులో కూడా వెళ్తాలండి. అదిగోండి ఈ లైబ్రరీ అనేసి ఉంటుంది. ఇంకా నేను వచ్చేసి డీన్ ఆఫీస్కి అయితే వచ్చేసా. ఇది వచ్చేసి డీన్ ఆఫీస్ అనమాట. ఇప్పుడైతే డీన్ ఆఫీస్లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడే సైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సర్టిఫికేట్స్ కోసం అప్లై చేయడానికి వచ్చిన ఏదైనా హెల్ప్ డెస్క్ అన్నా మనకి ఏ పర్పస్ అయినా డీన్ ఆఫీస్లోకి అయితే రావాలన్నమాట. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది ఆఫీస్లోనే. ఇది వచ్చేసి ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు పేస్ట్ చేశారనమాట బోర్డు పైన. ఇందులోనే ఉంటుందన్నమాట ఫ్యాషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వచ్చేసి. లోపలైతే ఇలా ఉంటుంది వ్యూ. ఇంకా నేనైతే అలా అప్లికేషన్ అయితే తీసుకొని రిటర్న్ అయితే అయిపోతున్నా అనమాట. హాస్టల్కి అయితే వెళ్తున్నా. లైబ్రరీకి వెళ్ళి వచ్చాక ఇలా హాస్టల్కి అయితే వెళ్తున్నా. అక్కడ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది మనకి యూనివర్సిటీలో. ఇదే అనమాట మా పార్క్. గాంధీజీ పార్క్ అనేది చెప్తాం. గాంధీ ఉంటాడనమాట ఆ పార్క్లో. చాలా స్పేషియస్గా ఉంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. నేను లోపల హాస్టల్లో ఉన్నప్పుడు చాలా స్పెండ్ చేసేదాన్ని పార్క్లో. ఇంకా ఇది వచ్చేసి స్టూడెంట్స్ హౌసింగ్. అన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట ఇందులో కూడా హాస్టల్లో. మనం ఎప్పుడైతే హాస్టల్లోకి అయితే వెళ్తున్నాం ఇలా ఉంటుందన్నమాట ఎంట్రీ అయితే. ఇంకా నేను అప్లికేషన్ అయితే తీసుకొని హాస్టల్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నా స్ట్రైట్గా. మొత్తం బ్లాక్స్ అనమాట ఇవన్నీ, హాస్టల్ బ్లాక్స్. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క నేమ్ ఉంటుందన్నమాట. శ్రవంతి అని, మంజీరా అని, గౌతమి అని అలా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది హాస్టల్. ప్రజెంట్ అయితే అలా అప్లికేషన్ ఫామ్స్ అయితే పట్టుకొని హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. హాస్టల్లో సీల్ అండ్ సైన్ కోసం అయితే హాస్టల్లోకి అయితే వెళ్తున్నా. హాస్టల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూపిస్తా, చూసేయండి. ఇవన్నీ అయితే హాస్టల్ బ్లాక్స్. నేను ఇక్కడ 2 months ఉన్నా అనమాట. 2 to 3 months ఉన్నా. ఆఫ్టర్ దట్ బయటకు వెళ్ళిపోయా, ఫుడ్ పడట్లేదు అనేసి. ఇదంతా ఒక మెమొరీ ఉంటుంది అన్నట్టు షూట్ చేస్తున్నా. మరి ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కదా, వస్తామో ఏంటో తెలీదు అన్నట్టు ఇంకా నేనైతే షూట్ చేస్తున్నా. మా ఆయన అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఇక్కడ హాస్టల్లో వర్క్ చేసే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అనమాట.
హాస్టల్ ఆఫీస్కి ఇలా వెళ్ళాలి. హాస్టల్లోకి ఇలా ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడే ఉంటుందన్నమాట హాస్టల్ ఆఫీస్ అయితే. ఇంకా మన హాస్టల్ ఆఫీస్ పక్కనే అయితే స్టేషనరీ ఉంటుందన్నమాట. అంటే అందులో అన్నీ ఉంటాయి, మనకు కావాల్సినటువన్నీ లోపలే దొరుకుతాయి. బయటకు పంపించారు లోపల హాస్టల్ వాళ్ళని. అందుకనేసి మనకి ఏం కావాలన్నా ఇట్లా పెన్సిల్స్, పెన్స్, స్నాక్స్, కప్స్, బాటిల్స్, ప్లేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అందులోనే. ఆఫీస్ అయితే చిన్నగా ఉంటుంది. సైన్ అండ్ సీల్ అయిపోయింది. ఇక్కడ హాస్టల్ ఆఫీస్లో కూడా సైన్ అండ్ సీల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వెరిఫికేషన్ ఉంటుంది. లైబ్రరీలో మనకి ఏదైనా పెండింగ్ ఉంటే అక్కడ సైన్ అండ్ సీల్ మస్ట్ అండ్ షుడ్. ఆఫ్టర్ దట్ ఇంకా మనం హాస్టల్ ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉన్నా అలా కొన్ని పెండింగ్లో ఉంటాయి కదా, అందుకనేసి సైన్ అండ్ సీల్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. దిస్ ఈజ్ మై కాలేజ్ ఐడి కార్డ్. ఇప్పుడైతే డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళాలి. మా డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో ఏంటో చూసేద్దాం. చాలా డేస్ అయిపోయింది, 1.5 year అయింది నియర్లీ. ఇప్పుడైతే వెళ్దాం. వచ్చేయండి, మా డిపార్ట్మెంట్ అయితే చూపించేస్తా. ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ అన్నమాట. మంజీరా బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నాకు టైం లేదన్నట్టు నేనైతే వెళ్ళట్లేదు. బ్లాక్స్ అయితే చాలా బాగుంటాయి. మంజీరా బ్లాక్ నంబర్ 1 అనమాట. బెంచెస్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామినేషన్స్ టైంలో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళం మేమైతే. గంగోత్రి బ్లాక్ అనమాట. అది వచ్చేసి గౌతమి బ్లాక్. ఇంకా అలా లాస్ట్కి మంజీరా, కిన్నెరా ఇలా అన్ని బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను ఎగ్జిట్ అవుతున్నా. సడన్గా వచ్చాను, అందుకే నా ఫ్రెండ్స్ ఎవరికి ఇంటిమేట్ చేయలేదు, ఎవరికి తెలియదు నేను వచ్చినట్టు. ఈ వ్లాగ్లో అయితే చూస్తారనమాట నేను వచ్చాననేసి. మా ఫ్రెండ్ సిస్టర్ ఉంది, ఇంకొక తెలిసిన అన్న వాళ్ళ చెల్లెలు కూడా ఉందంట. బట్ ఇవి కాలేజ్ టైమింగ్స్ కాబట్టి కాలేజ్కి వెళ్ళిపోయినారు వాళ్ళైతే. ఇంకా నేనైతే డిపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నా. అయితే అక్కడ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు నా కోసం. వెళ్ళిపోదాం. ఇదే అనమాట పార్క్. ఇక్కడే కూర్చునే వాళ్ళం మేమైతే. ఇప్పుడైతే కాఫీ షాప్ ఓపెన్ చేసినారు 2 years బిఫోర్. ఇదే మా ఎగ్జామినేషన్ హాల్. అన్ని ఎగ్జామ్స్ ఇందులోనే రాసేది. ఓల్డ్ బ్లాక్. నర్సింగ్ బ్లాక్. అది వచ్చేసి MBA బ్లాక్. దిస్ ఈజ్ అవర్ క్యాంటీన్. ఇంకా అలా అక్కడైతే సైన్ అయితే సీల్ అంటే వేయించుకొని అయితే ఇంకా నేను క్యాంటీన్కి అయితే వచ్చామన్నమాట. నేను మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇప్పుడు క్యాంటీన్ డిజైన్ కూడా మొత్తం చేంజ్ చేసేసినారు. అప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉంది. చాలా మెమొరీస్ ఉంటాయి అన్నమాట క్యాంటీన్లో మాకైతే నా ఫ్రెండ్స్తో. ఇంకా అలా అయితే చూడండి ఎలా ఉంటుందో క్యాంటీన్ ఏంటి అనేసి. పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది క్యాంటీన్ అయితే. ఇక్కడైతే ఇంకా మనమైతే రాయించుకొని అమౌంట్ పే చేసేసి అయితే తీసుకోవాలి. ఇంక మేమైతే దోశ అయితే తీసుకున్నాం అనమాట. అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. నేనేదో జోక్ వేస్తే మా ఆయన నవ్వుతున్నాడు. ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మా డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నా అనమాట. ఇది వచ్చేసి ఆడిటోరియం అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఆడిటోరియంని చూసినప్పుడు అయితే చాలా షాక్ అయ్యాను. బట్ ఇప్పుడు ఓపెన్లో ఉండదన్నమాట చూపించడానికి, అందుకే వెళ్ళట్లేదు అక్కడికి. మా డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్తున్నా. చెప్పాను కదా, ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది మా డిపార్ట్మెంట్ అనేసి. మా డిపార్ట్మెంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. బయట డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని ఉంటుంది చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఎవరెవరు ఉన్నారో ఏంటో తెలియదు. డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్దాం. ఇవన్నీ మేము నాటిన ప్లాంట్సే అనమాట. అంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి మా బ్యాచ్లో మేమైతే నాటిందనమాట. బాగానే ఉన్నాయి ప్లాంట్స్ అయితే.
ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. చాలా అంటే చాలా భయపడే వాళ్ళం మేమైతే మా ఎడ్యుకేషన్ టైంలో అయితే. ఇక్కడ వచ్చేసి ధనక్క అనమాట, క్లర్క్ అటెండర్ అక్క వచ్చేసి. బాగా మాట్లాడే వాళ్ళం, ఫ్రెండ్లీగానే ఉంటుంది అక్క, బాగా క్లోజ్ మాకైతే. అప్పుడు సబ్స్క్రైబ్ అని చెప్పు, మా పాప ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. నిజమ్మా, బ్లాగ్స్ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఆఫ్ చేయదండి. ఇంకా అలా అక్కతో అయితే మాట్లాడేసి కింద అయితే షూట్ చేస్తున్నా. ఆ రూమ్స్ అన్నీ ప్రొఫెసర్స్ రూమ్స్ అనమాట. ఒక్కొక్క మ్యామ్కి ఒక్కొక్క రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డిజిటల్ రూమ్ అనమాట. ఇందులో ఇదే డిజిటల్ రూమ్. ఇంకా కింద మొత్తం ప్రొఫెసర్స్ రూమ్సే ఉంటాయి చుట్టూ. ఇది వచ్చేసి ఆఫీస్, మా డిపార్ట్మెంట్లో మినీ ఆఫీస్ అనమాట. అప్లోడ్ చేస్తామా, గుర్తుంటుంది. మా హుషార్ అని మ్యామ్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం మాకైతే. తిట్టే వాళ్ళే ఉంటారు. లేదు, చాలా ఇష్టం అనమాట. చాలా భయం, ప్రేమతో కూడిన భయం అనమాట మాకైతే. ఇక్కడ వచ్చేసి ప్రత్యూష మ్యామ్ అనమాట. మ్యామ్ అయితే షైగా ఫీల్ అవుతున్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారనేసి. ప్రొఫెసర్స్ ఉంటే ఎవరు ఏం మాట్లాడరు అనమాట. ఇక్కడ సుకన్య మ్యామ్ క్లర్క్, చాలా బాగా రెస్పాండ్ అవుతుంది దేనికైనా. ఉషా మ్యామ్ అనమాట. మేము ఉన్నప్పుడు మా హెచ్ఓడి మ్యామ్. చాలా అంటే చాలా ఇష్టం. వ్లాగ్స్ షూట్ చేస్తున్నాం మేము రీసెంట్గా, గుర్తుంటుంది అన్నట్టు మిమ్మల్ని క్యాప్చర్ చేద్దామా. మీరు 11-14 2023 నేను పాస్ అవుట్ మ్యామ్. ఆ టైంలో మీరు లాస్ట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అరే నారు. ఇక్కడ మా సుధార్ అనే మ్యామ్ అనమాట, మా ప్రొఫెసర్. చాలా సైలెంట్ మ్యామ్ అయితే, చాలా ఇన్నోసెంట్, బాగా ఇష్టం మాకైతే. మ్యామ్ హాయ్ చెప్పండి మ్యామ్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మ్యామ్ ఛానల్కి. బాగున్నారా మ్యామ్? హుషారా అని మ్యామ్ అనమాట. మేము అప్పుడు ఉన్నప్పుడు మాకు హెచ్ఓడి మ్యామ్. చాలా అంటే చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా. నా అలాగే డింపుల్ పడుతుంది మేడంకి. నేను యాక్చువల్లీ డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయ్యే ఫస్ట్ డే మేడంని అనమాట నేను చూసింది. ఏం వే అన్నట్టు చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడతారు. ప్రొఫెసర్స్ అయినా కూడా ఎలాంటి ఏం లేకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. అదే నచ్చుతుంది మ్యామ్లో నాకైతే బాగా. అవునమ్మా, మన ఇద్దరు పడుతుంది. హాయ్ చెప్పండి మ్యామ్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మ్యామ్. సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ప్రవళికాస్ ఛానల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా అందరితో మాట్లాడేసి అయితే పైకి అయితే వెళ్తున్నా. పైన మా రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట, చూపిద్దామని పైకి వెళ్తున్నా. కింద ప్రొఫెసర్స్ రూమ్స్, డిజిటల్ రూమ్, ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. ఇంకా పైన కంప్యూటర్ రూమ్. అదైతే ఎంసీ అంటే ఏంటండి, మెయిన్గా కావాల్సిన సిస్టమ్సే కదా. సపరేట్గా ల్యాబ్ అయితే ఉంటుంది పైన. ఇంక ఇదే క్లాస్ రూమ్. రూమ్స్ అయితే ఇక్కడ ఓన్లీ 3 రూమ్సే ఉంటాయి. ఎందుకంటే మనకు సపరేట్ ఎంసీఏలో వచ్చేసి ఏం టైప్స్ ఉండవు కదా. లైక్ ఎంబీఏలో అయితే చాలా టైప్స్ ఉంటాయి. బట్ ఎంసీఏ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అని చెప్తాం కదా, ఓన్లీ కంప్యూటర్ లాంగ్వేజ్లు మాత్రమే ఉంటాయి. ఇంకా అందుకనేసి సెక్షన్స్ వైజ్ డివైడ్ చేస్తారు. సెక్షన్స్ మాత్రమే ఉంటాయి ఎంసీఏలో అయితే. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎంసీఏ బ్లాక్ వచ్చేసి చిన్నగానే ఉంటుంది. బికాజ్ సబ్ డివిజన్స్ ఏమి ఉండవు కాబట్టి ఇందులో మా బ్లాక్ అయితే చిన్నగా ఉంటుంది, సింపుల్గా. యాక్చువల్లీ ఇంకొక రూమ్లోకి వెళ్దాం అనుకున్నా, బట్ క్లాస్ అవుతుంది, అందుకే వెళ్ళలేదు. ఫైనల్గా మా ప్రొఫెసర్స్ అందరితో అయితే మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. బట్ ఎప్పుడు వస్తామో ఏమో. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలా మా డిపార్ట్మెంట్లో అందరినీ మాట్లాడించేసి అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదే ఆడిటోరియం ఫ్రంట్ సైడ్ అనమాట. అప్పుడు బ్యాక్ సైడ్ చూపించాను కదా, ఆడిటోరియం ఫ్రంట్ సైడ్ అదే అలా అయితే ఉంటుంది. ఫుల్గా క్యాప్చర్ చేయలేదులేండి, ఎందుకంటే స్కూటీలో వెళ్తున్నాం కాబట్టి. మనం ఎంటర్ అవ్వగానే సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ గేట్ దగ్గరే ఉంటుంది సరస్వతీదేవి టెంపుల్ అయితే. ఇదిగోండి, ఇంద్ర ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం అని అయితే ఉంటుంది. లోపలైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీలైతే ఇందులో పిక్ యాడ్ చేస్తా చూడండి.
ఇంకా అక్కడ నుంచి అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే నేను అప్లై చేశాను కదా, అప్లికేషన్ ఫామ్ అని ఎన్విలాప్లో ఫిల్ చేసి ఇక్కడైతే ఇవ్వమని చెప్పారనమాట. నందమూరి తారక రామారావు స్టాచ్యూ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇక్కడికైతే వెళ్తున్నాం. ఈ యూనివర్సిటీ మొత్తంకి మెయిన్ ఏంటి అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. ఇందులో స్టార్టింగ్లోనే వినాయకుడు స్టాచ్యూ అయితే ఉంటుంది. మొత్తానికి నా వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. అలా నా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. అయ్యేసరికి 12:30 అయింది. ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోయాం. ఇదే అనమాట శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. ఫస్ట్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్లో 7 కేటగిరీస్ ఉంటాయి. బ్రేక్మ్యాన్ థియరీ, రైట్ థియరీ, బిహేవియర్ థియరీ, కంటింజెన్సీ, చారిస్మాటిక్, ట్రాన్స్ఫర్మేషనల్, ట్రాన్సాక్షనల్. ఫస్ట్ బ్రేక్మ్యాన్ థియరీ. బ్రేక్మ్యాన్ థియరీ అని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఈ బ్రేక్మ్యాన్ థియరీని 1840లో ఎవాల్వ్ చేయడం జరిగింది. బై బర్త్ కొందరికి ట్రైట్స్ ఉంటాయి కదా, ఎలా అంటే ఇన్హెరిట్ ట్రైట్ అని చెప్పచ్చు అనమాట. వారసత్వ లక్షణాలు అనేసి చెప్తారు కదా, అలా ఎవరికైతే వారసత్వ లక్షణాలు ఉంటాయో అలాంటి వారికి బ్రేక్మ్యాన్ థియరీ అనేటువంటిది పీపుల్కి యూజ్ అవ్వదు. ఎవరికైతే ఇన్హెరిట్ ట్రైట్స్ ఉండవో వాళ్ళకి ఇది యూటిలైజ్ అవ్వదు అనమాట. సో అపోజిషన్స్ ఉన్నాయి అనమాట. దీనికి ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని ఇది నెగ్లెక్ట్ చేసేసింది. సో ఈ థియరీని సపోర్ట్ చేయలేదన్నమాట బ్రేక్మ్యాన్ థియరీ. అండ్ ఆల్సో ఇక్కడ ఏం చెప్తున్నాం, గ్రేట్ పర్సన్ థియరీ అని చెప్తున్నాం, గ్రేట్ మ్యాన్ అని చెప్తున్నాం, ఉమెన్ అని ఎక్కడని చెప్తున్నామా లేదు. సో ఉమెన్స్ ఆల్సో లీడర్స్గా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఈ గ్రేట్ మ్యాన్ థియరీ అనేటువంటి యూజ్ అవ్వదు. దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు. నెక్స్ట్ ట్రైట్ థియరీ. ఇది ట్రైట్ థియరీ. ఇన్ దిస్ ట్రైట్ థియరీ యాక్చువల్లీ బిగినింగ్ ఇన్ 1990s. Teachers are looked to see if leaders had particular traits or characteristics such as intelligence or energy that distinguish from leaders. అలా నేను ఫస్ట్ చెప్పిన సెమినార్ వీడియో అయితే ఇందులోనే యాడ్ చేసా, గుర్తుంటుంది అనేసి. ఇవన్నీ మా డిపార్ట్మెంట్లో ఉన్న మెమోరీస్, నా యూనివర్సిటీ మెమోరీస్ చూసేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ. పద్మావతి యూనివర్సిటీ వచ్చేసి ఎవరైనా చదవాలి అనుకుంటే చదవచ్చు, చాలా బాగుంటుంది. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టే చేయలేదు ఇలా నాకు సీట్ వస్తుంది చదువుతాననేసి. అన్ఎక్స్పెక్టెడ్గానే నా ఎంసీఏ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి మా బ్యాచ్ 2023 బ్యాచ్. గాంధీ స్టాచ్యూ అని చెప్పాను కదా, అక్కడైతే ఫోటో అయితే తీసుకున్నాం అనమాట మేమందరం. మేము ముగ్గురమే చాలా అంటే చాలా వేస్టీస్. అలా మా యూనిఫామ్. ఇంకా అలా అయితే ఎగ్జిట్ అయిపోయామన్నమాట నా వర్క్ కంప్లీట్ అయ్యాక. దిస్ ఈజ్ మై వ్లాగ్. మెమరబుల్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. If you like my video, please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day.